उर्दू में खैर मकदम है आज की खबरें। हल्के पार्लियामेंट मेदक बीआरएस पार्टी उम्मीदवार वेंकटराम रेड्डी ने रुकन असम्बली संगारेड्डी चिंता प्रभाकर की क़यादत में बीआरएस पार्टी कायदीन व कारकुनान के हमरा संगारेड्डी अम्बेडकर चौराहे पर रोड शो मुनक़्क़िद करते हुए अपनी इंतखाबी मुहिम मुनज़्ज़म की, जिसमें साबिक़ वज़ीर टी हरीश राव ने शिरकत करते हुए संगारेड्डी की आवाम को मुखातिब किया। जय तेलंगाना, केसीआर गारी नायकत्वम, हरिचंद्र गारी नायकत्वम। సంగారెడ్డి నియోజకవర్గ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, అక్కా చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీడియా మిత్రులకి, విజ్ఞానవంతులైన అన్న తమ్ముళ్ళకి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి నాకు గెలుపునిచ్చిన మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేంది. ఖచ్చితంగా నేను నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీతో కలిసి ఉంటా, మీకోసం నా సర్వీస్ను పూర్తిగా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. మన గౌరవనీయులు కేసీఆర్ గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఐఏఎస్ అధికారిగా మొన్నటి వరకు పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి గారిని అభ్యర్థిగా మనకి ఇచ్చిండ్రు. మనందరి ఆశీర్వాదం కోసం మీ ముందు ఇందాకే మాట్లాడినరు. మన ఆశీర్వాద బలం, మన పూర్తి మద్దతు వారికి ఇచ్చి పెద్ద ఎత్తున వారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు, అలవి కాని హామీలు, సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంకి ఎక్కిన తర్వాత ఏవి కూడా ప్రజలకు చేస్తలేరు. మనకు తెలుసు. ఈ ప్రభుత్వం మీద పోరాడి పేదలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే నాకు కొంత బలం కావాలి. ఆ బలమే ఈరోజు మన అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి మరి గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా మరి మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి మనం కేసీఆర్ గారికి పెద్ద మెజార్టీని ఇచ్చి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి హరీష్ అన్న అడ్డదల్లుడు, హరీష్ అన్న మనందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి గొప్ప నాయకుడు. మరి ఈరోజు మనం ఆయన బాధ్యత వహించినటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం గెలిపించడానికి మీ అమూల్యమైనటువంటి ఓటు కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మన పార్టీ కూడా సెక్యులర్ పార్టీ. ఈ భారతదేశానికే తలమానికంగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఈరోజు అంత గొప్ప పనులు చేసినటువంటి నాయకుడు ఇంకొకరు లేరు. మరి మీ అందరికీ తెలుసు, మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో అవన్నీ కూడా మనం ఈ గత ప్రభుత్వం ద్వారా చేసుకున్నాం. అందుకే మీ అందరికీ సమన్వయంగా మనవి చేస్తున్న ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మంచి నమస్కరిస్తా ఉన్నా. దయచేసి నేను చెప్పే అంశాలు ప్రాముఖ్యత ఉంది. నాకు బాధ్యతగా నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో నేను చెప్పే విషయాలు దయచేసి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినాలని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. మరి నేను చెప్పే విషయాలలో ఒక్క కోరిక మీ నుంచి కోరుతా ఉన్నా. మీ కుటుంబ సభ్యుల్లో మీరు ఎవరినైతే బాగా చెప్పినప్పుడు బాగా శ్రద్ధతో వింటారో నన్ను కూడా మీరు కుటుంబ సభ్యునిగా భావించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంత శ్రద్ధగా విని నాకు మీ సమయం ఒక 5 నిమిషాలు కేటాయించాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటా ఉన్నాను.
అందుకొరకు ఒక సైలెన్స్గా ఉండి ఒక 5 నిమిషాలు నాకు కేటాయించినట్టయితే నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను, నేనేమి బాధ్యత ఉంది నాకు, మరి మీ ఓటు స్వీకరించినప్పుడు నా బాధ్యతగా మీకు ఎలా రుణపడి ఉంటాను అనే విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే నాకు మీ ఓటు వస్తుంది. మీ ఓటు స్వీకరించినప్పుడు నా బాధ్యత కూడా నేను గుర్తు చేసుకొని మీ ముందు నేను చేసే కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం నాకుంది. నేను గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో, మన మాజీ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో, చింతా ప్రభాకర్ అన్న గారి ప్రోత్సాహంతో ఇవాళ మీ ముందు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ ఓట్లు అడగడానికి అభ్యర్థించడానికి మీ ముందున్నాను. అయితే బాగా గుర్తు నాకు, మన చింతా ప్రభాకర్ గారు పెద్దలు నాకు సుపరిచితులు. వారే నన్ను చెప్పి మీరెందుకు పార్లమెంటు కంటెస్ట్ చేయకూడదు, సమర్థులు, విద్యావంతులు, మీ వల్ల ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మరి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయాలలో ఉన్నారు, మీరు ప్రత్యక్షంగా రావాలని ఫస్ట్ నన్ను అడిగింది. ఇవాళ ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా, మన ప్రభాకర్ అన్న గారు నన్ను అడిగినారు. నన్ను అడగడమే కాకుండా మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి వెంకట్రామరెడ్డిని మనం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నట్టయితే మన పార్టీకి సేవలు, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతారని చెప్పి వారిని అడగడం, మరి వారి నుంచి మళ్ళీ గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి దృష్టికి వెళ్ళడం, నన్ను అభ్యర్థిత్వం ఖరారు కావడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఈ ప్రాంతంకి నా జీవితంలో వెనక్కి చూసినట్టయితే నాకు సంగారెడ్డితో చాలా సంబంధాలు ఉన్నాయి. మరి సంగారెడ్డిలోనే నా కూతురు జన్మించింది, సంగారెడ్డిలోనే నా కొడుకు విద్యాభ్యాసం మొదలుపెట్టాడు, సంగారెడ్డిలోనే మన విద్యానగర్లో నేను ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగిగా మీ దగ్గరికి వచ్చాను, మీ సేవలలో ఉన్నాను. మరి మీ ఆదరణ 22 సంవత్సరాల నుంచి మీ ఆదరణతో ఈ ప్రాంతంలో ఉంటున్నాను. అయితే కలెక్టర్గా ఉండి ఈ జిల్లాకు కలెక్టర్గా, ఉమ్మడి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట కలెక్టర్గా, మెదక్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. మరి పరిపాలనా అనుభవం 25 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా, మరి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 జిల్లాలు, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, నాకు దేశంలోనే మంచి కలెక్టర్గా ప్రఖ్యాతి ఇచ్చిన జిల్లాలు. మరి ఆ జిల్లాలలో ఉన్న ప్రజలు మీ అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటా. మరి ఒక అధికారిగా 11 సంవత్సరాలు ఒక్క దగ్గర పనిచేసి మరి మీ ఆదరణ పొందడం అంటే అది నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీ అందరి ఆదరించినందుకు శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కారాలు చెప్తా ఉన్నా. ఒక అధికారికి 7.5 సంవత్సరాలు ఐఏఎస్ అధికారిగా, 5 సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా ఒక్క ప్లేస్లో పనిచేయడం ఐఏఎస్ ఆఫీసర్లలో అరుదైన అవకాశం. తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అవకాశం గత 40 సంవత్సరాలలో ఏ కలెక్టర్ దక్కని ఆదరణ నాకు మీ అందరి నుంచి దక్కింది. మరి మీ ఆదరణ, మీ ఆశీస్సులే ఇవాళ నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా సేవలో, మీ సేవలో మీ ముందు నిల్చుండబెట్టినందుకు నేను చాలా గర్వంగా భావిస్తూ ఉన్నా, ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా, అంతకన్నా ఎక్కువ బాధ్యతగా భావిస్తూ ఉన్నా. మరి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు పోటీ పరీక్ష రాసి లక్షల మంది పరీక్షలలో రాస్తే కొంతమంది పాస్ అయితే అందులో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మొట్టమొదటి రోజు నేను ఉన్నతాధికారిగా ప్రభుత్వంలో చేరి ఫైల్ సైన్ చేసినప్పుడు నాకు ఒకటే గుర్తుపెట్టుకున్నా. అది నా 25 సంవత్సరాల పదవీ కాలంలో కూడా ప్రతిరోజు అదే గుర్తుపెట్టుకున్నానని మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఆ విషయం నా దగ్గరికి ఎవరైనా అర్జీదారు వచ్చినప్పుడు, నా దగ్గరికి ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు, నా దగ్గరికి ఎవరైనా పని గురించి వచ్చినప్పుడు అధికార హోదాలో నేను ఆ మనిషిలో నా అన్నను, నా చెల్లెమ్మను, నా అక్కను, మరి నా తమ్ముని చూసుకున్నా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం నా బాధ్యత. ప్రభుత్వం నాకు ఒక బాధ్యత ఇచ్చింది. 30 సంవత్సరాల సర్వీస్ ఇచ్చి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి, కారు ఇచ్చి, క్వార్టర్ ఇచ్చి మరి మీ సేవలో ఉంచినప్పుడు ప్రతినిత్యం నా బాధ్యతగా గుర్తించిన. అందుకొరకే ఎవరికీ దక్కని అవకాశం, ఐఏఎస్ ఆఫీసర్లలో అరుదుగా దక్కే అవకాశం అందరి ముఖ్యమంత్రుల దగ్గర 22 సంవత్సరాలు
ఇవాళ టీడీపీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, గౌరవనీయులు రోషయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మన నేత కేసీఆర్ గారు కానివ్వండి, అందరి ముఖ్యమంత్రుల దగ్గర 22 సంవత్సరాలు వరుసగా పనిచేసే అదృష్టం నాకు ఈ గడ్డ ఇచ్చింది, మీ అందరి ఆదరణ ఇచ్చింది. మరి దానికి నేను నా వంతుగా ఈ ప్రజా సేవలో వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలతో మీ దగ్గరికి వస్తా ఉన్నా. ఇంకొక విషయం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను ఇక్కడ అడుక్కుంటా ఉన్నా. మరి ఏ సమస్య వచ్చినా, ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం వచ్చినా మరి మనం ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తాం, సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం, ఎంపీపీ దగ్గరికి వెళ్తాం, జెడ్పీటీసీ దగ్గరికి వెళ్తాం, కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్తాం, మున్సిపల్ చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. వారు ఒకటే మాట అంటారు, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ సమస్య పెద్దది, కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పరిష్కారం వస్తుంది అంటారు. మరి మీ సవినయంగా తల వంచి మీ ముందు ఒక మనవి చేస్తా ఉన్నా. మరి ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ప్రజా సమస్య పరిష్కరిస్తాడో ఆ కలెక్టరే ఇవాళ ఎంపీ అయినప్పుడు మరి మీ సేవలో ఉండడానికి నాకు 2 అర్హతలు ఉన్నాయి. ఆ 2 అర్హతలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మీరు కారు గుర్తుకు ఓటేసి నాకు విజయం ప్రాప్తించగలరని మనవి చేసుకుంటా ఉన్నా. నేను ఒక విద్యావంతుని, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తిని. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఢిల్లీలో పార్లమెంట్లో మీ అందరి తరఫున ఈ ప్రాంత ప్రజా సమస్యలు తెలిసిన అధికారిగా, ఈ ప్రాంతంలో కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అధికారిగా, మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి పూర్తిగా సమాచారము, విషయ పరిజ్ఞానం ఉన్న అధికారిగా మరి వాళ్ళ పార్లమెంట్లో మన పక్షాన, ఈ ప్రాంత పక్షాన, మన ప్రాంత ప్రజల పక్షాన అందరికన్నా గట్టిగా కొట్లాడి ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతా ఉన్నాను. మరి అదే కాకుండా మరి ఇక్కడ సెక్రటరియట్లో ఇవాళ సచివాలయంలో ఉన్న అధికారులందరూ నాకు సన్నిహితులు. వాళ్ళలో 25 సంవత్సరాలు మా అధికారి కుటుంబంలో ఉండి ఇవాళ ప్రజా జీవితంలో మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా చేరాను. మరి అధికార కుటుంబం నుంచి, ఒక అధికారుల కుటుంబం నుంచి వచ్చి మరి బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకొని మీ మధ్యలో ఉన్నప్పుడు మరి నాకు సచివాలయంలో కానివ్వండి, మన కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, మెదక్ కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, 11 సంవత్సరాలు ఈ అధికారులతో కలిసి పనిచేసిన నాకున్న చనువు, నాకున్న అవగాహన, ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి కలెక్టర్గా పరిష్కరించిన నేను ఖచ్చితంగా మిగతా అభ్యర్థుల కన్నా మెండుగా, మిగతా అభ్యర్థుల కన్నా మంచిగా ప్రజాసేవలో ఉంటాను. నన్ను మీరు ఆశీర్వదించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా ఒక అధికారిగా సేవలో ఉండి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే కాకుండా ఒక విద్యావేత్తనై ఉండి పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయినప్పుడు మరి నా బాధ్యతగా భగవంతుడు ఇచ్చిన విద్యను, నాకు ఏదైతే పోటీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత ఇచ్చే శక్తి ఇచ్చిండో, విజ్ఞానం ఇచ్చిండో, విద్యను ఇచ్చిండో, మరి అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద కుటుంబాలు విద్య కొరకు ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయే విషయాలు చూశాను. మరి వాళ్ళ కొరకు నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి 100 కోట్లతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమం పెట్టి మరి మీ అందరి సేవలో ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మరి ఆ ట్రస్ట్ కార్యక్రమాలు 5 కార్యక్రమాలు చేపడతా ఉన్నాను. దయచేసి విజ్ఞులైన మీరు ఈ 5 కార్యక్రమాల గురించి తెలుసుకొని మీ ఇంట్లో, మీ గ్రామంలో, మీ బూత్ పరివారంలో అందరికీ తెలియజేసేందుగా తల వంచి మనవి చేసుకుంటా ఉన్నా. మరి నేను ఒక ఆలోచనతోని రాజకీయాలకు వచ్చా. నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చిండు, మంచి హోదా ఇచ్చిండు, అయినా రాజీనామా చేసి మీ ముందు సేవకు వచ్చా. మరి భగవంతుడు ఉమ్మడి కుటుంబం ఆస్తి ఇచ్చిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత 50 కుటుంబాలు, బిజినెస్ కుటుంబాలు ఉంటే మరి మా కుటుంబం కూడా 35 సంవత్సరాల నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బిజినెస్ చేసి మొట్టమొదటి 50 కుటుంబాలలో, బిజినెస్ కుటుంబాలలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబం ఉంది. మరి భగవంతుడు నాకు ఇచ్చిన ఉమ్మడి ఆస్తి, అదే మాదిరిగా నాకు ఇచ్చిన విద్యను పేద కుటుంబాలకు విద్య కొరకు ఇవ్వాలని 100 కోట్ల నిధితో వచ్చినప్పుడు మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. మరి అధికారిగా ఉన్నప్పుడు నారాయణ స్కూల్లో, చైతన్య స్కూల్లో, లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ఫీజు కట్టి 2వ సంవత్సరం ఫీజు కట్టాలంటే
50,000 30,000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర లేక మంచి మార్కులు ఇచ్చిన బిడ్డ కొడుకు కూడా చదువు మన పూర్తిగా ఇవ్వలేని స్థితిలో తల్లిదండ్రులు సతమతమైన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మరి వాళ్ళ కొరకు ఒక విద్యావేత్తగా విద్యను అందించినట్టయితే, ఒక విద్యావంతుడు ఒక కుటుంబంలో ఉంటే మరి ఆ కుటుంబం ఎన్ని తరాలు ముందుకు పోతుంది, అందరికన్నా ఎక్కువ బాగుపడుతుంది, మంచి విద్యావంతులు అవుతారు, కొడుకులకు పిల్లలకు విద్య మంచిగా ఇస్తారు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. ఒక విద్యావంతుడు ఎన్నడైనా విద్యావంతుడే, ఉన్నతుడే. మరి వారి కొరకు విద్య ఇవ్వాలి అనే ఆలోచనతో భగవంతుడు నాకు ఇచ్చిన విద్యను 1000 కుటుంబాల కొరకు నేను అండగా ఉంటానని ఈ ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా నిరుపేద కుటుంబాలకు, సంగారెడ్డిలో ఉండి ఫీజు కట్టని తల్లిదండ్రులకు ఈ ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటాను, మీ సేవలో ఉంటాను అని చెప్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఈ 100 కోట్ల ఖర్చు ఏదైతే ఉందో నేను ప్రతి సంవత్సరం ఈ ఖర్చు వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెడతాను. వెబ్సైట్లో పెట్టేటప్పుడు దయచేసి రికార్డ్ చేసుకోండి, మరి నన్ను ప్రశ్నించండి. తర్వాత మీరందరూ నేను చెప్పే మాటలు రికార్డ్ చేసుకోండి, నేను మాట తప్పితే నన్ను ప్రశ్నించండి. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఏ విద్యార్థికి ఏ రోజు నాడు ఆ విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రామం పేరు, మండలం పేరు, నియోజకవర్గం పేరు, ఏ విద్యా సంస్థలో ఫీజు కడతా ఉన్నాం, చెక్ నంబర్తో సహా ఎంత ఫీజు కడుతున్నాం అనే డీటెయిల్స్ మీ సెల్ ఫోన్లో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ అని ఓపెన్ చేస్తే అందరికీ వివరాలు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా మీ సేవలో ఉంటానని మనవి చేస్తా ఉన్నా. ఇదే కాకుండా పోటీ పరీక్షలు రాసి ఇవాళ నేను కలెక్టర్ అయ్యా. మరి పోటీ పరీక్షల కొరకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవాలంటే 50,000 100 లక్షల రూపాయలు ఖర్చు కావాలి. ఇవాళ విద్యావంతుల కొడుకు ఉండి, విద్యావంతుల కూతురుండి, డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కోచింగ్ ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పనులకు ఎంతమందికి ఇస్తా ఉన్నారు. వాళ్ళ కొరకు మన ప్రతిభ గల విద్యార్థుల కొరకు సంగారెడ్డిలో ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టి నిరంతరం ప్రతి పోటీ పరీక్షకు సర్వీస్ కమిషన్ కానివ్వండి, స్టాఫ్ సెలెక్షన్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్షన్ కానివ్వండి, రైల్వే రిక్రూట్మెంట్ కానివ్వండి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, అన్నిటికి కూడా నా విద్య ఉంది కాబట్టి, పోటీ పరీక్షలో రాశాను కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత ట్రైనింగ్ సంగారెడ్డిలోనే ఇచ్చి హైదరాబాద్కు పంపాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్కు ధీటైన ట్రైనింగ్ సంగారెడ్డిలో ఇస్తానని మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. మరి ఇలాంటి కార్యక్రమాలతో నేను మీ ముందుకు వచ్చినప్పుడు మీ ఆశీర్వాదం కావాలని వేడుకుంటా ఉన్నా. మూడవది, మన యువత ఉంది, మహిళలు ఉన్నారు, మరి వాళ్ళకు నైపుణ్యం కావాలి. డిగ్రీ ఉంది, పాలిటెక్నిక్ చదివిండ్రు, బీటెక్ చదివిండ్రు, ఇవాళ గ్రామాలలో ఉంటా ఉన్నారు. మరి చాలానే వేతనంతో చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేసి వ్యవసాయం చేసి జీవనం గడుపుతూ ఉన్నారు. మరి వాళ్ళ నైపుణ్యం పెంచి శిక్షణ ఇచ్చి హైదరాబాద్లో సంవత్సరానికి 150,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇవాళ ఇస్తూ ఉన్నారు. మరి 150,000 ఉద్యోగాలలో కనీసం 30,000, 40,000, 50,000 నెలకు జీతంగా ఉంటుంది. మరి మన పిల్లలు, సంగారెడ్డి నియోజకవర్గంలో పిల్లల కొరకు నిరంతరం సంగారెడ్డిలో శిక్షణ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రావీణ్యం, నైపుణ్యం పెంచి మరి 6 నెలలకు ఒకసారి ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి 1000ల సంఖ్యలో ఇక్కడి వాళ్ళకి హైదరాబాద్లో మంచి ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే విధంగా శ్రమిస్తా మీకు సేవకున్నైతే అని తల వంచి మనవి చేస్తా ఉన్నా. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇంకొక విషయం ఆలోచించండి. ఇవాళ గ్రామాలలో నిరుపేద కుటుంబం ఇంటి ముందట కన్న బిడ్డకు పెళ్లి చేస్తూ ఉన్నారు. పందిరేసి ఫంక్షన్ హాల్ డబ్బులు లేక, ఫంక్షన్ హాల్ పెట్టుకోవడానికి స్తోమత లేక ఇంటి ముందట పందిరి చేస్తూ ఉన్నారు. మరి ఆ ఊళ్ళో కొన్ని ఘనంగా ఫంక్షన్ హాల్లో కుటుంబాలలో పెళ్లి చేస్తూ ఉన్నారు. మరి ఆ నిరుపేద కుటుంబాలకు ఆసరగా ప్రతి నియోజకవర్గంలో గెలిచిన 9 నెలల లోపు ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి మన ప్రభాకరన్న గారిచే, హరీష్ అన్న గారిచే ఓపెన్ చేసి నిరుపేద చెల్లెమ్మకు పెద్దన్నలాగా తోడుంటూ రూపాయి కంటే రూపాయికి నిరంతరం ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉండే విధంగా మీ అందరికీ సేవ చేస్తూ ఉన్నా. 5వ కార్యక్రమం, ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా 10 లక్షల బీమా
ప్రమాద బీమా చేస్తానని కూడా మీ అందరికీ కూడా చిరుసు వంచి వేస్తా ఉన్నా. నేను ఇంకొక విషయం చెప్తా, దయచేసి ఇది మాట్లాడి నేను ఉడుకుంటాను, హరీష్ అన్న వస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, నా ప్రత్యర్థులను చూడండి, నన్ను చూడండి. దయచేసి విజ్ఞతతో ఓటేయండి. దయచేసి ఒక్క మారు ఆలోచించి ఓటేయండి. కలెక్టర్గా పదవి రాజీనామా చేసి, ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్గా పదవి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు, ప్రభాకర్ అన్న గారి పిలుపు మేరకు వచ్చి మీ సేవలో ఉంటాను. భగవంతుడు విద్యనిచ్చిండు, భగవంతుడు ఆస్తిని ఇచ్చిండు, సంపదనిచ్చిండు తరతరాల నుంచి. మరి నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు. నేను అలాంటి మనిషిని కాదు. నా వ్యక్తిత్వం చూడండి. నా మీద విష ప్రయోగాలు మన ప్రత్యర్థి రఘునందన్ రావు గారు చేస్తూ ఉన్నారు. వారికి ఇదే పని. వాళ్ళకి నిన్న కూడా డీజీపీకి కంప్లైంట్ చేశా. మరి వాళ్ళు మొన్న దుబ్బాక ఎలక్షన్లో స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అన్ని ఫ్రీ అని చెప్పి గెలిచి మొన్నటి ఎలక్షన్లో 54,000 మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి సంగారెడ్డి. దుబ్బాకలో చెల్లని వ్యక్తి సంగారెడ్డిలో చెల్తాడా? దుబ్బాకలో చెల్లని రూపాయి సంగారెడ్డిలో చెల్తుందా? మతం పేరు చెప్పి ఎంత నీచుడంటే నా పేరు చెప్తే ఓట్లు పడవు, నేను దొంగను, నన్ను ప్రజలు దూషిస్తారు, మరి నా మోడీ పేరు చెప్పి ఓట్లు అడగండి నేను కార్యకర్తలు చెప్పుకునే దుస్థితి పట్టింది ఇవాళ. ఆ దుస్థితితో ఇవాళ ఓట్లు అర్జిస్తూ ఉన్నాడు. నా మీద విష ప్రయోగం చేసి యూట్యూబ్లో ఫీడ్ పెట్టి నన్ను ఒక చిత్రీకరించి ఇవాళ గెలుస్తాడు అనే ఆలోచనతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది, వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమైంది అని చెప్తా ఉన్నాడు. మరి అతను అబద్ధాలాడి మొన్నటిసారి గెలిచాడు, మొన్నటి అసెంబ్లీలో ఓడిపోయాడు, మళ్ళీ ఇవాళ పార్లమెంట్లో బీజేపీ తరఫున ప్రత్యర్థి అయ్యాడు. అతను అబద్ధాలు ఆడిండు కాబట్టి, ప్రజలు ఆ రోజు విశ్వసించింది కాబట్టి, మళ్ళీ ఇంకొకరిని విశ్వసించారు కాబట్టి నేను ఇవాళ ఒక ప్రమాణం చేస్తా ఉన్నా. దయచేసి నా ప్రమాణాన్ని రికార్డ్ చేయండి. దయచేసి నేను ఒక కలెక్టర్గా విద్యావంతునిగా ఉండి ఎవి చేయగలుగుతానో ఎవి చేయలేనో ఆలోచించి అవి మాత్రమే నేను మీ ముందు ఉంచాను. ఇవైతే 5 సేవా కార్యక్రమాలు పెట్టానో ఈ 5 సేవా కార్యక్రమాలు గెలిచిన నెల రోజుల్లోపు వెంకటరామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యక్రమాలు ఆవిష్కరిస్తానని చెప్తా ఉన్నాను. మిగతా ఫంక్షన్ హాల్ కార్యక్రమాలు 9 నెలలు సమయం పడుతుంది కాబట్టి కట్టడానికి 9 నెలల లోపు కడతానన్నాను. సో ఈ కార్యక్రమాలు చేయడానికి నా ప్రత్యర్థి అబద్ధాలాడి ఒకసారి గెలిచి మొన్న ఓడిపోయాడు. అతనికి అబద్ధాలాడే బుద్ధి ఉంది కాబట్టి మీరందరూ నన్ను అతనిలాగా అనొద్దని నేను ఒక విషయం చెప్తా ఉన్నా. నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, ట్రస్ట్ కార్యక్రమాలన్నీ కూడా మీ సేవలో ఉంటాను. ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా నా జీవితాంతం కూడా మీకు రుణపడి సేవలు చేస్తానని, నాకు వేరే ఆలోచన లేదని నన్ను విశ్వసించండి అని చెప్పి కోరుకుంటూ, ఇవైతే మీకు హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాను, మీ సేవలో ఉంటాను. మరి మీకు ఇచ్చిన అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ ఈ ట్రస్ట్ కార్యక్రమాల చర్చ వచ్చే 4 రోజులు ప్రతి ఇంట్లో జరగాలని మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. నన్ను నమ్మి మీరు 10 మందికి చెప్పండి, అబద్ధం ఆడిన వ్యక్తిని, వెనుకకు తిరిగి చూడకుండా మాట్లాడి పనిచేసే వ్యక్తిని, మరి నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం తప్పకుండా అమలు చేస్తాను. అదే మాదిరిగా ఇంకోటి మీ గ్రామంలో చర్చించండి, పోలింగ్ స్టేషన్లో ఉన్న పరిధిలో అన్ని కుటుంబాలలో చర్చించండి, సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళండి. ప్రత్యర్థులను ఆలోచించి ఏ క్యాండిడేట్ బాగుంటాడో, ఏ అభ్యర్థి బాగుంటాడో అతనికే ఓటు వేయాల్సిందిగా. మరి నాకు 13వ తారీఖు నాడు జరిగే పోలింగ్లో వెంకటరామరెడ్డి కారు గుర్తుకు 3 ఈవీఎం బాక్సులలో ఎడమ చేయి నుంచి మొదటి ఈవీఎం బాక్సులో క్రమ సంఖ్య 4లో వెంకటరామరెడ్డి పక్కన ఉన్న కారు గుర్తుకు మీరు ఓటు వేయాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. కలెక్టర్గా ఆదరించిండ్రు, దేశంలో మంచి పేరు తెచ్చిండ్రు, మరి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆదరించండి. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మంచి రాజకీయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ దేశంలోనే ప్రగతిగాంచే నా నియోజకవర్గంగా చేస్తానని చెప్పి మీ అందరికి కూడా మీ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మరి వేదిక మీద చాలా మంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది కనుక వేదిక మీద ఉన్న పెద్దలకు
మా సంగారెడ్డి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలాసేపు అయింది, నేను ఎక్కువ సుత్తి పెట్టా, సూటిగా 4 మాటలు చెప్తా, ఎక్కువ తక్కువ మాట్లాడా. ఇవాళ ఒకటే విషయం ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఏం చెప్పింది? 6 గ్యారంటీలు అని ఊరించింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. ఏమైందిరా నాయన 100 రోజులైంది నీ 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు చేతుల్లో పడుతున్నారు. ఏమంటుండ్రు? ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తాం నమ్మబలికిండ్రు. ఏమైందిరా నాయన 100 రోజులైందంటే మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారా నాయన అంటే ఇప్పుడు దేవుని మీద ఓట్లు పెడుతున్నారు. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అప్పుడు బాండ్ పేపర్లు, ఇప్పుడు దేవుని మీద ఓట్లు పెట్టి నాటకం ఆడుతా ఉన్నారు. అందుకే ఇలా ప్రజలు నమ్ముతలేరు. ఇవాళ ఏమైంది? హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే జనం రాలే. గంట సేపు కూర్చున్నాడు రాహుల్ గాంధీ, మంది వస్తారేమో అని. చూసిండు మంది రాకపోతే 10 నిమిషాలు మాట్లాడి దాటిండు, మామ అనిపించిండు. అంటే రాహుల్ గాంధీ మీటింగ్లే జనం లేక వెలవెలబోతున్నాయి. కానీ మన కేసీఆర్ ఎక్కడ పోతే అక్కడ జన సముద్రంగా ఉప్పెనలాగా తరలిస్తున్నారు. నిన్న నర్సాపూర్ లో పటాన్ చెరువులో ఇసుకేస్తే రాలని జనం వచ్చిండ్రు. అంటే అందరికి అర్థమైంది కేసీఆర్ మళ్ళీ రావాలంటున్నారు. కేసీఆర్ ఉండగానే బాగుండే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బండి ముందుకు పోతలేదు, రివర్స్ గేర్ లో పోతుంది, వెనకకు పోతుంది. కొత్త గవర్నమెంట్ వస్తుందన్న కొన్ని మంచి పనులు కావాలి కదా చెల్లె. ఇక గీన్నే దవాఖాన ఉంది, మన సంగారెడ్డి పెద్ద ఆసుపత్రి ఉన్నది, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నేను కట్టించిన ఆ రోజు. ఈరోజు కేసీఆర్ ఉండగా నీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి కూడా దించిపోయినాం. మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందో లేదో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. దవాఖానలో కేసీఆర్ కిట్ ఇస్తలేదు, రైతులకు మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం అన్నారు కొడుకులు, తులం దేవుడేరు కానీ వచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు కూడా వస్తలేదు. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కినాయాల. కాంగ్రెస్ ఎక్కింది, బంగారం ధర కొండెక్కింది. కాంగ్రెస్ రాకముందు 50,000 తులం ఉండే, ఈ కొడుకులు వచ్చినాక 75,000 అయింది. అయినా లేదా? ఏమన్నారు? हमारे बहनों आप सोचो क्या बोले कांग्रेस वाले, हमारा कुछ जिताए तो केसीआर साहब शादी मुबारक में 1 लाख दे रहे, अगर से कांग्रेस आए तो 1 लाख के साथ 1 तुला सोना भी देते बोले. कहाँ गया सोना? शादी मुबारक चेक भी नहीं आ रहा, सोना भी नहीं मिल रहा. दवाखाने में गए तो केसीआर किट भी बंद हो गया. అంటే ఇవాళ ఎట్లయిపోయింది? అవ్వ తాతలకు కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసింది కదా చెల్లె. ఇవాళ ఏమైంది? గడు చూడండి ఒక్కసారి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో రేవంత్ రెడ్డి. సూపీరాబాయ్ 4000 ఇస్తా, డిసెంబర్లోనే పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చేనా రా, నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చేనా రా, డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. ఏమవ్వా మీ మనమడి కాళ్ళు వస్తుందా? మనమడి కాళ్ళు వస్తానే రేవంత్ రెడ్డి 4000 ఇయ్యలేదు. అన్ని అబద్ధాలే. ఏమన్నా డిసెంబర్లో ఇస్తా, నీ డిసెంబర్ పోయి మే 9 వచ్చిందిరా నాయన, 5 నెలలైనా నీ 4000 దిక్కులేదు. ఈ అబద్ధాల కాంగ్రెస్ నమ్మదామా? మన కేసీఆర్ 200 2000 చేస్తా అంటే చేయలేదామా? 2000 ఇచ్చినా లేదా కేసీఆర్? మరి కాంగ్రెస్ వాడు 4000 మోసం చేయలేదా? ఇవి అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు.
ఏం చెప్పిండు చెల్లె? మేము రాగానే నెలకు 2500 ఇస్తా, జీతం పడ్డట్టు ఒకటి తారీఖు ఇస్తా. పడ్డాయా చెల్లె? జరగ అది కూడా చూపిరా బయట. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అని నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతా ప్రతి నెల వేస్తాను కదా. 5 నెలలు అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా మీ ఊళ్ళల్లా, మీ గల్లీలల్లా ఓటేమని వచ్చిందనుకో ఏమనాలి? నాయన 5 నెలలు అయిందిరా బిడ్డ, 5 నెలలు ఉంటూ 2500, 12,500 తెచ్చాడు పెట్టినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడుగుమని చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు 12,500 రూపాయలు బాకీ పడ్డరా లేదా చెల్లె? నువ్వు చెప్పిన మాట ప్రకారంగా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇప్పుడు ఊళ్ళో బాండ్ పేపర్ అంటే నమ్మకం, కానీ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని బాండ్ పేపర్ ఇచ్చేది కూడా పోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు ఎందుకంటే ఎవడన్నా చెక్ బౌన్స్ అయింది అనుకోవే, చెక్ బౌన్స్ అయితే శిక్ష పడ్డదా పడదా? పడ్డదా పడదా? మరి బాండ్ పేపర్ బౌన్స్ చేస్తే కాంగ్రెస్ కు శిక్ష పడాలా వద్దా? గా శిక్ష మీరు 13వ తారీఖు నాడు ఓటుతో నెయ్యాలి. ఇంకా ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమన్నాడు? అక్క 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రాహుల్ గాంధీ మొన్న వచ్చి ఏమంటుండు? అక్క జనాలకు 2500 వేసేసినాం బ్యాంకులలో అన్నాడు. మీకు పడ్డాయంటే బ్యాంకులా పడ్డాయా? మరి అది చూడ రాహుల్ గాంధీ ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో. రేవంత్ రెడ్డి ఒక అబద్ధం అంటే దాని తాత రాహుల్ గాంధీ అయిపోయిండు. ఆయన కూడా బ్యాంకులో పైసలు వేసిన అంటుండు. పడ్డాయేమో చూడండి ఒక్కసారి. ఆ రాహుల్ గాంధీ వచ్చి మేము అక్క చెల్లెల బ్యాంకులో 2500 ఎత్తున్నాము అన్నాడు. పడ్డాయా చెల్లె? ఆయన రాహుల్ గాంధీ కాదు, రామ్ గాంధీ అయిపోయింది. ఆయన కూడా ఓట్ల కోసం ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాడు. మళ్ళీ ఇవాళ మన నర్సాపూర్కి వచ్చిండు. ఇవాళ సాయంత్రం నర్సాపూర్కి వచ్చిండు. ఆడొచ్చి ఏమంటాడు? అక్క చెల్లెలకు మేము గెలిస్తే 8,500 ఇస్తాం. బిడ్డని 2,500 దిక్కులు ఉన్నాయన, మళ్ళీ 8,500 కొత్తగా చెవుల పువ్వు పెడుతున్నావు. రాహుల్ గాంధీ గారు పోయిన 5 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో గల్లీ గల్లీ తిరిగినావు, ఊరికి వచ్చినావు, 2,500 ఇచ్చే జిమ్మేదారు నాదన్నావు. పడ్డాయా ఒక్కరికన్నా? మరి ఒక్కరికి కూడా ఈరోజు రాలేదు. నీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది. రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ తెలంగాణ అక్క చెల్లెలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ 6 గ్యారంటీలు అమలు కాలేదు. నువ్వు అబద్ధాల రాహుల్ గాంధీ అయిపోయినావు. అబద్ధాలు ఆడిన రాహుల్ గాంధీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదు. నువ్వు అన్నాడు ఏమన్నావు? మా అమ్మ జిమ్మేదార్, నా జిమ్మేదార్, నేను ఇప్పిస్తా 100 రోజుల్లో అన్నావు. 150 రోజులైనా దిక్కులేదు. రైతు బంధు 15,000 అన్నావు, మోసం. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నావు, మోసం. అక్క చెల్లెలకు 2,500 అన్నావు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నావు, మోసం. నిరుద్యోగ భృతి 4,000 అన్నావు, మోసం. అన్ని అబద్ధాలు చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ కొత్త హామీలు ఇచ్చుకుంటూ ఊర్ల పొన్న తిరుగుతా ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్ని మాటలు చెప్పినా జనం నిన్ను నమ్ముతలేరు. అందుకే నీ సరూర్ నగర్ మీటింగ్ కు నువ్వు 20,000 కుర్చీలు వేస్తే 5,000 మంది కూడా రాలే. నువ్వు గంట ఎదురు చూసినా మేము రాము రాహుల్ గాంధీ దగ్గరికి అంటున్నారు జనం, మేము రాము కాంగ్రెస్ మీటింగ్ అంటున్నారు జనం. ఇలా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పరువు తీసింది. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని తెచ్చి జనం లేరు, వేలపై కాంగ్రెస్ పార్టీ పరువు పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా రాహుల్ గాంధీ ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వెనకట ఏమన్నారు? ఉదయ్పూర్ డిక్లరేషన్ లో మేము పారాచూట్ నేతలకు టికెట్లే ఇవ్వమన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తే ఆయన ఎవరు? నీలమ్మది ఎవరు? పారాచూట్ కాదా? 4 నెలల 4 పార్టీలు మారింది కదా.
నువ్వు చేవెళ్ళలో ఇచ్చింది పారాచూట్ నేత కాదా? నువ్వు సికింద్రాబాద్ లో ఇచ్చింది పారాచూట్ నేత కాదా? నువ్వు మల్కాజ్గిరిలో ఇచ్చింది పారాచూట్ నేత కాదా? నీ ఉదయపూర్ డిక్లరేషన్ కాకెత్తుకపోయిందా అని అడుగుతున్నా. చెప్పింది ఒక్కటి చేయడు రాహుల్ గాంధీ. పారాచూట్ నేతలకు టికెట్ ఇయ్య అన్నాడు, పారాచూట్ వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. ఎమ్మెల్యేలో పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేస్తామన్నాడు. సంకల పిల్లిని కూర్చుండ పెట్టుకున్నట్టు పక్కపూట దానం నాగేంద్రను కూర్చుండ పెట్టుకున్నాడు. అంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆనాడు 6 గ్యారంటీల బాధ్యత నాదన్నావు. ఎన్నడన్నా 100 రోజుల్లో ఏమైందా రేవంత్ రెడ్డి? ఇంకెందుకు ఇస్తలేవని అడిగినావాను? అడగలేదు. మళ్ళీ ఆయన రాసిచ్చిన కాయిదం చదువుతున్నావు. మహిళలకు 2500 వేసినాం. ఆయన వేయకపోయే నువ్వు చూసుకోకపోతే వచ్చి చదివితే నువ్వు అబాసు పాలు కాలేదా? నీ గౌరవం బోదా? ఇవాళ రేవంత్ రెడ్డి నర్సాపూర్లో మాట్లాడుతుండు. మా వెంకట్రామరెడ్డి సాబ్ ఎంత మంచోడు. వెంకట్రామరెడ్డి గారు ఇవాళ కాదు 20 ఏళ్ల కింద సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో PDDRDగా పనిచేసిండు. 20 ఏళ్ల కింద ఆయన ఇక్కడ పనిచేసేటప్పుడు ఆయన బిడ్డ సంగారెడ్డిలే పుట్టింది. ఆయన కొడుకు ఇదే సంగారెడ్డి స్కూల్లో చదువుకున్నాడు. ఆయన ఉండే ఇల్లు పటాన్ చెరువులనే ఉంటది, సంగారెడ్డి జిల్లాలోనే ఉంటది మన వెంకట్రామరెడ్డిది. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఎట్లుంటాయి అంటే ఏదో పిల్లి అట వెనకటికి కళ్ళు మూసుకొని పాలు తాగిందట. రేవంత్ రెడ్డి మాటలు కూడా గట్లే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఉన్న వెంకట్రామరెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇచ్చినావు అంటుండు. అడిగేటప్పుడు నీ ఈపు చూసుకో రేవంత్ రెడ్డి, నీ ఈపు చూసుకొని మాట్లాడు. నువ్వు ఇయ్యలేదా నిజామాబాద్ లా ఎమ్మెల్సీ ఉన్న జీవన్ రెడ్డికి నువ్వెందుకు టికెట్ ఇచ్చినావో ముందు సమాధానం చెప్పు అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ కు సికింద్రాబాద్ లో నువ్వెందుకు టికెట్ ఇచ్చినావో చెప్పును. మా పక్కా లోకల్ మా సంగారెడ్డి ముద్దు బిడ్డ మా వెంకట్రామరెడ్డిని పట్టుకొని నాన్ లోకల్ అని మాట్లాడతావు. అసలు నీది అచ్చంపేట. నువ్వు కొడంగల్ పోయి ఎందుకో పోటీ చేసినావు, నువ్వు మల్కాజ్గిరిలో వచ్చి ఎందుకో పోటీ చేసినావు, అది నీకు కనబట్టలేదా? ఏదన్నా కానీ ఇక నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అమాయకులు చెవులలో పూలు పెట్టా అనుకుంటున్నావు. బిడ్డ నీ సంగతి అర్థమైపోయింది. మొన్నటిదాకా నిన్నేందో అనుకున్నారు. నువ్వు కుర్చీలో కూర్చున్నాక 5 నెలల్లో అంత ఉత్తదే గ్యాస్ అని అర్థమైపోయింది. ఇలా టీవీ పెట్టే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఒక్కటన్నా మంచి పని ఉన్నది, నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నది? వడ్లకు బోనస్ ఇస్తానన్నావు, అది బోగస్ అయిపోయింది కాలేదా? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇవాళ అన్ని కూడా ఉత్తమ మాటలు చెప్తాడు. మరి నడిమిట్లా బీజేపీ వచ్చింది. జర దాని సంగతి కూడా ఒక 2 మాటలు చెప్తా. మీకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, నాకు అర్థమైంది. కాంగ్రెస్ ఉత్తదే అని అనుకుంటున్నారు అందరూ. కానీ కాంగ్రెస్ మీద కోపం కొద్ది ఎవరైనా బీజేపీకి ఇట్లా ఓటేసిరు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే ఆయన రఘునందన్ అని మొన్ననే దుబ్బాక ఆయనని సిత్తు ఓడగొట్టిండ్రు. ఎందుకు ఓడగొట్టిండ్రు? ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు? నేను గెలిస్తే ఎట్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, టెక్స్టైల్ పార్కు తెస్తా, అన్ని మాటలు చెప్పిండు. నమ్మి గెలిపించారు. ఒక్క పని చేయలే, పైసా పని చేయలే. బిడ్డ నువ్వు ఏం చేయవా అనుకున్నారు. బండకేసి కొట్టిరు కదా అంటే 54,000 ఓట్లతో నిన్నగాక మొన్న చిత్తుగా ఓడగొట్టింది. దుబ్బాకలో పని చేయనోడు మన సంగారెడ్డికి పని చేస్తాడా? దుబ్బాకలో చెల్లెనోడు సంగారెడ్డిలో చెల్తాడా? ఇంకా పుణ్యాత్ముడు ఏమంటాడు? మర్డర్ చేయాలట. మర్డర్ చేస్తారని బెదిరించి గెలవాలట. భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట. ఏమన్నా చేసి డబ్బల ఓట్లు వేసుకోవాలట. జర చూపిరా బై కదా ఒకసారి. ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిశ్రమ నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి రూపాయలు పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తడవలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా వేసుకుంటాం. భార్యల్ని భర్తని, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. సేవం చేస్తాడు మరి ఇంట్లో పంచాయతీలు 30
అయినా వేద్దామా ఎవరన్నా గసంటానికి ఓటేస్తారా? ఏమన్నా అంటే ఇంటికి ఒక క్యాలెండర్ పంపినట్టున్నాడు. మీకు వచ్చిందా క్యాలెండర్? ఇంటికి ఒక క్యాలెండర్ పంపిడు, అది చూసుకోమరు అంటుండు. క్యాలెండర్ కడుపు నింపుతుందా చెల్లె? క్యాలెండర్తో మనం బతుకుతామా? బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి పేదల బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డా ఏ సంగారెడ్డి ఎవరికన్నా? 15 లక్షలు కాదు, 15 పైసలు కూడా ఇయ్యలే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నది బీజేపీ. వచ్చినాయి తమ్ముళ్ళు, అంత బోగస్ గ్యాస్. బీజేపీ ఏమన్నా ఇచ్చిందంటే 350 సిలిండర్లు 1000 రూపాయలు అయితే చేసింది. 60 రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసింది బీజేపీ. చేయలేదా? అన్ని బోగస్ మాటలు. ఇలా మన కేసీఆర్ ఈ భారతదేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిని కేసీఆర్ లెక్క ఎవరైనా కట్టిండ్రా? ఎంత మంచి కట్టిండు గుడికి కేసీఆర్. ఎవరన్నా కేసీఆర్ చేసినట్టు అంత మంచి గుడి కట్టిన ముఖ్యమంత్రి ఈ బీజేపీలో ఈ కాంగ్రెస్ లో ఒక్కడన్నా ఉన్నాడే? బీజేపీలో అంత పెదవుల మీద ప్రేమ, కేసీఆర్ది దేవుడి మీద గుండెల్లో నుంచి ప్రేమ ఉంటది. కేసీఆర్ శతచండీ హోమం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? కేసీఆర్ చేసిండు. శతచండీ హోమం చేసిండు. నిజమైన దైవ భక్తి కలిగిన వాడు, నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు మన కేసీఆర్. ఈ బీజేపీ వాళ్ళది ఓట్ల కోసం, అంతా ఓట్ల కోసమే దేవుడు. కానీ కేసీఆర్ గుండెల్లో దేవుడు ఉంటాడు, కేసీఆర్ మనసులో దేవుడు ఉంటాడు. కేసీఆర్ లోని ప్రతి ఇంచులో దైవ భక్తి ఉంటది కేసీఆర్. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, కేసీఆర్ ఉండగా 10 మంచి పనులు చేసిండు చెల్లె. అందువల్ల మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారు ఏం చేస్తాడో మీకు చెప్పిండు. మీ పిల్లల చదువులకు సాయం చేస్తా అన్నాడు, పేదింటి పిల్లల పెళ్లిళ్ళ కోసం సాయం చేస్తా అన్నాడు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. అందువల్ల మీరందరూ కూడా మన చింతన్నకు తోడుగా వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. మేమందరం మీ సేవలో ఉంటామని మనవి చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.